అతని స్థానంలో నేనుంటే నేను ఇలాగ మాట్లాడతాను. డబ్బు పెట్టిన వాడు లాభాలు ఎదురు చూస్తాడు. నువ్వు లవ్ చేసిన అమ్మాయిని వదిలేసింది ఆమె ఆస్తి నీకు రాదని తెలిసిన తర్వాతేగా. నువ్వు సరైన పని చేశావు. మీ అమ్మని నేను పెళ్లి చేసుకుంది కేవలం దాని ఆస్తి చూసారా? ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు? మళ్ళీ ఉద్యోగానికి వెళ్తావా లేక? వాడి మర్యాద లేని మాటలు. ఇక ఆ ఉద్యోగం నాకు సెట్ అవ్వదు. నెంబర్ 1 ఛానల్, మంచి జీతం రా. నువ్విప్పుడు సేఫ్ రా. చెప్పేది అర్థమైందా? అనవసరంగా రిస్క్ తీసుకోకు. సరైన సమయం చూసి వాళ్ళని దెబ్బ కొట్టాలి. నువ్విప్పుడు ఉద్యోగం వదిలేసి వచ్చేసావంటే నువ్వొక జీరోవి, పెద్ద జీరోవి. అమ్మా కొంచెం ఛానల్ పెట్టు. కొంచెం సౌండ్ కూడా పెంచు. అమ్మా నువ్వు చెప్పినా దానికి వినపడదు కానీ నువ్వే వెళ్ళి పెట్టుకోరా. ఇది నా రమ్ము, అదే మీ బ్రాండీ. పోయినసార్లాగా మార్చి దాకా ఇబ్బంది పడకండి. ఎందుకు రిస్క్ తీసుకెళ్ళిపోతా. నమస్కారం. మిమ్మల్ని న్యూస్ ట్రాక్ కి ఆహ్వానిస్తున్నాను. దిల్సుఖ్ నగర్ లో హంతకులు తిరుగుతున్నారు. ప్రజల్ని భయపట్టేటట్టు హత్యలు జరుగుతూ ఉంటాయా దిల్సుఖ్ నగర్ లో? కన్నీరు రక్తపు వచ్చే చోటుగా మారుతుందా ఈ దిల్సుఖ్ నగరు? పట్టపగలు 61 నరకపడి చంపబడిన ఈ సుజిత్, అసలు ఎందుకని ఈ సుజిత్ ని హత్య చేశారు? మళ్ళీ ఇలాంటి హత్యలన్నీ ఆగుతాయంటారా? హత్య చేసిన వాళ్ళని పట్టుకుంటారా? దిల్సుఖ్ నగర్ బ్యూరో స్పెషల్ రిపోర్ట్ తో న్యూస్ ట్రాక్ మొదలవుతుంది. హలో, ఎక్కడున్నావురా? 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఇంట్లో ఉన్నాను రా. ఫోన్ ఆఫ్ అయిపోయింది. విషయం తెలిసిందా లేదా? నువ్వు లీవ్ ఎప్పుడు తీసుకుంటావని వాళ్ళు వెయిట్ చేశారు. రాత్రి మనిషిని మార్చేశారా. ప్రదీప్ ఎక్కడున్నాడు? నీ డిజిగ్నేషనే వాడికి కూడా. కానీ జీతంలో తేడా ఉంది, నీకంటే ఎక్కువ. ఇంకో విషయం, బాబు ఫోన్ చేశారా. ఆయన నిన్ను కలవాలంట. ఏదో అర్జెంట్ అంట. సరేరా, మాట్లాడుకుందాం. అవును ప్రదీప్ అన్న, ఈ ఇచ్చిశిలా మలపురాలో ఎక్కడుంది? అది అక్కడే ఉంది. అక్కడే ఉందా? అవును. హాయ్. 2-3 రోజులుగా నేను లీవ్ లో ఉన్నాను. నేను 2-3 సార్లు కాల్ చేశాను ఇక్కడ జాయిన్ చేసిన విషయం చెప్పడానికి. నీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ లో ఉంది. నేనా ఛానల్ని వదిలేవాడిని కాదు, కానీ చివరి వరకు శాలరీ ఇవ్వకుండానే మోసం చేశారు. అప్పుడే ఇక్కడ నుంచి నాకు కాల్ వచ్చింది. నేను వెళ్ళి చీఫ్ని మీట్ అయ్యి వస్తాను. ఎస్ కమిన్. ఓ రారా, ఎప్పుడొచ్చావు? మార్నింగే. నిద్రపోలేదా? మొహం డల్గా ఉంది. అదేం లేదు సార్. సరే, నువ్వు రావడం మంచిదైంది.
చివరికి ఎలాగైతేనే మనకి సీఎం గారితో ఇంటర్వ్యూ దొరికింది. టైం తర్వాత చెప్తారు. నువ్వు ఓ పని చేయి, ఆ ఇంటర్వ్యూకి క్వశ్చన్స్కి ప్రిపేర్ చేయి. ఏమైంది? రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చావు? ప్రదీప్ వల్ల? అతను ఆ ఛానల్లో పర్ఫామ్ చేస్తే మన ఛానల్కే కదా నష్టం వస్తుంది. తక్కువ జీతం తీసుకునే వాళ్ళకి ఎక్కువ ఆఫర్ చేస్తే వాళ్ళు రాకుండా ఉంటారా? దీన్ని నువ్వు కాంపిటీషన్ స్ట్రాటజీలో ఒక పార్ట్గా చూస్తే చాలు. ఒక్క విషయం నువ్వు అర్థం చేసుకో, ఇప్పటికీ ఈ ఛానల్ ఫేస్ నువ్వే. అలాగే మిస్టర్ చంద్రప్రకాష్, ఎమోషనల్గా రియాక్ట్ అయ్యే మీలాంటి వాళ్ళకి ఈ పని సెట్ అవ్వదు. అతను నీ అంత టాలెంటెడ్ కాదు. దీనిలా ఉండని నువ్వు పని చేయి, ఆ సీఎం ఇంటర్వ్యూకి కావలసిన క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయి. రే ఏమైందిరా? ఏమవుతుంది, నేను ఆయన దగ్గరికి వెళ్ళి రాజీనామా లెటర్ ఇచ్చాను. ఉమ్, చీఫ్ దాన్ని చేతిలోకి తీసుకుని చాలా ఎగతాళిగా సీఎం ఇంటర్వ్యూకి క్వశ్చన్స్ రెడీ చేయమని చెప్పారు. గత 2 సంవత్సరాలుగా సీఎం ఎవ్వరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఒరే అది అంతేరా, ఆ గ్రూపుకు నువ్వు కావాలి. ఎలాగో ప్రెషర్ టాక్టిక్స్ బాగుందిరా. ఆ సీఎం ఇంటర్వ్యూ టైము నాకు చెప్పు. సార్, రెడీనా? ప్రదీప్ సార్, దీన్ని చెక్ చేయండి. ఇందులో ముఖ్యమైన క్వశ్చన్స్ ఉన్నాయి. సీఎం ఇంటర్వ్యూలో వీటిని కూడా అడుగు. ఇందాక మనం ఎంతవరకు వచ్చాం? రే, అసలు ఏమైందని ఇంతలో ఆలోచిస్తున్నావు? బాబు గారు వెయిట్ చేస్తున్నారు, కలిసేసి వద్దాం. హరి అన్న చాలా ఏళ్లుగా అమెరికాలోనే ఉంటున్నారు. ఈయన కేకే నంబియార్. ఈయనకి కెనడాలోనూ అమెరికాలోనూ చాలా బిజినెస్లు ఉన్నాయి. ఈయన జగదీష్. ఈయన తెలుగువారు అయినా కూడా పుట్టింది పెరిగింది అన్ని విదేశాల్లోనే. మ్యాన్ పవర్ బిజినెస్, హోటల్ చైన్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అన్ని బిజినెస్లు ఉన్నాయి. ఒక్క నిమిషం. ఈ విషయం బ్రీఫ్గా మీతో చెప్పారని బాబు నాతో చెప్పారు. ఒక కొత్త ఛానల్కి ఇక్కడ ప్లేస్ ఉందా అని మేమిద్దరం 1 సంవత్సరంగా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. అది మాత్రమే కాదు, మా స్టడీస్లో ఇందులో స్కోప్ ఉందని మా ఇద్దరికి అర్థమైంది. The Hyderabad market has ad revenue 700 crores and this 100 crores taken by news channels. ఈ విషయంలో మీరు మోనోపోలీ అని మాకు తెలుసు. ఏమైంది, మౌనంగా ఉన్నారు? మాట్లాడుకున్నారా? అలాగే వీళ్ళు ముగ్గురు మాత్రమే కాదు, ఇంకో ఇద్దరున్నారు. They will join next meeting. Also, we don't interfere editorial matters. రండి.